హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 199. లాస్ట్ ఎపిసోడ్లో భార్గవి గారు ఆనంద నిలయానికి వచ్చి అమర్ వాళ్ళతో గీతా సంపత్ మ్యారేజ్ గురించి మాట్లాడుతుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మరికొన్ని రోజులకి గీత సంపత్ ఓ గుడిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా కూర్చుంటే అందరూ కలిసి దగ్గరుండి వారి పెళ్లి జరిపిస్తుంటారు. సంపత్కి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లి బలవంతంతో గీత పక్కన పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. సంపత్ని పెళ్లి చేసుకోవటం గీతకి కూడా ఇష్టం లేకపోయినా పరిస్థితులకి తల వంచి మనసుని కష్టపెట్టుకుంటూనే సంపత్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అందరి మనసులో కూడా గీత లైఫ్ గురించి ఆందోళనకరంగా ఉంటుంది. పక్కన నిలబడ్డ ఆనంది అయితే కదిలిస్తే కన్నీళ్లు వస్తాయి అన్నట్టుగా ఆ పెళ్లి చూస్తుంటుంది. ఆనంది బాధ అశ్విని కూడా అర్థమై తన భుజం చుట్టూ చేవేసి, గీత లైఫ్ బాగుంటుందనే నమ్మకంతో ఈ పెళ్లి చూడు ఆనంది, బాధపడకు అని అంటాడు. సరే అన్నట్టుగా ఆనంది తల ఊపుతుంది. చైతన్య, శిరీష, దమయంతి గారు, అమర్, నందిత, దీపక్, గౌతమి ఫ్యామిలీ, రంగి ఇలా అందరూ కూడా ఆ పెళ్లిని కష్టంగానే చూస్తుంటారు. హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావుకి ఆ పెళ్లి జరగటం ఇష్టం లేక పెళ్లికి రాకపోతే భార్గవి మాత్రం దగ్గర బంధువులతో కలిసి ఆ పెళ్లి చూస్తుంటుంది. తన మనసులో కూడా ఆందోళన నెలకొని ఉంటుంది. కానీ గీతకు న్యాయం జరిగి తను సంతోషంగా ఉండాలనే పట్టుదలతోనే ఆ పెళ్లి జరిపిస్తూ ఉంటుంది భార్గవి గారు. ఇన్నాళ్ళు ఆనంది మీద కోరికతో ఉన్న సంపత్ అనుకున్నది నెరవేరకుండా గీతతో పెళ్లి జరగటం అసహనం చెందుతూ ఆనందిని కోపంగా చూస్తుంటే పక్కనే కూర్చున్న గీత స్నేహితురాల వైపు చూస్తున్న ఆ చూపుల్ని తను కూడా కోపంగా గమనిస్తూనే ఉంటుంది. తర్వాత సంపత్ కూడా గీత వైపు చూసేసరికి గీత నిప్పులు కక్కుతున్న చూపులు సంపత్కి కూడా అర్థమై ఆ చూపులకి ఏ మాత్రం తొనకకుండా బెనకకుండా గంభీరంగా కూర్చొని పంతులు గారు చెప్తున్నట్టుగా పూజ చేస్తుంటాడు. గీత పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమర్, చైతన్య ఆశలు నిరాశగా మారిపోతూ ఆ పెళ్లిని బాధగానే చూస్తుంటారు. ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న కోటేశ్వరరావు తమ్ముడికి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంటే, అసలు నువ్వు ఎలా ఆ పెళ్లికి ఒప్పుకున్నావు? పెళ్ళాం మాటలు విని సంపత్తు మారిపోతే ఆ కుటుంబం మీద నాకు కక్ష తీరేది ఎలా అంటూ శశాంక్ ఫోన్లో కోపంగా మాట్లాడుతుంటాడు. నీ వదిన ఎప్పుడూ నా ముందు భయపడుతూ తల దించుకొని ఉండేది. ఈ పెళ్లి విషయంలో నీ వదిన నన్ను ఎదిరించి చస్తానని కొడుకుని బెదిరించి ఈ పెళ్లి జరిపిస్తుంది. తల్లి మీద అభిమానంతో సంపత్ ఆ పెళ్లికి ఒప్పుకునేసరికి ఇక నేను కూడా ఏమీ చేయలేకపోయాను అని అంటాడు. ఛ, నువ్వు ఒక చేతగాని దద్దమ్మ అని మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నావు అని అంటా శశాంక్. ఎందుకురా నన్ను మరీ అలా తీసేసి మాట్లాడతావు అంటూ కోపడతాడు కోటేశ్వరరావు. తీసేసి మాట్లాడక నువ్వేం ఘనకార్యం సాధించావు అని తిడుతుంటే, ఇల్లు అలకగానే పండగ కాదు శశాంక్, ఆ అమ్మాయి కోడలుగా ఇక్కడ ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. నా కొడుకుని నా గ్రిప్పులో పెట్టుకొని ఆ అమ్మాయిని తొందరలోని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చూస్తాను అని తమ్ముడికి నచ్చ చెప్తుంటాడు. మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యం తంతునామి అంటూ పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉండగా సంపత్ కష్టంగానే గీత మెడలో 3 ముళ్ళు వేస్తుంటాడు. గీత జీవితం బాగుండాలి అన్నట్టుగా అందరూ అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. సంపత్ తన మెడలో తాళి కట్టి తన పాపిట కుంకుమ దిద్ది తిరిగి పీటల మీద కూర్చుంటాడు. కోరుకున్నట్టుగా కొడుకు గీతని పెళ్లి చేసుకోవడం చూసి భార్గవి కూడా సంతోషపడుతూ, దేవుడా గీత లైఫ్ బాగుండేలా చూడు తండ్రి అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంది. గీత తన మెడలో పడిన తాళిని కన్నీటి పొరలతో చూస్తుంటే, ధైర్యంగా ఉండు అన్నట్టుగా భార్గవి తన భుజం మీద చేవేసి కళ్ళ సైగతో చెప్తుంది. ఆ క్షణం గీతకి భార్గవి గారు ఒక కన్న తల్లిలాగా కనిపిస్తుంటుంది. గీత మెడలో తాళి చూడగానే ఇక ఆనంది కళ్ళల్లో కన్నీళ్లు బయటికి కక్కుతుంటాయి. ఆనందికి మరో పక్క నిలబడిన చైతన్య చెల్లెలి కన్నీళ్లు చూసి బాధపడుతూ, గీతకి ఏ సమస్య వచ్చినా మనం అందరం
తోడుగా ఉన్నాము ఆనంది. నువ్వు గీత గురించి వరి అవ్వకు అని అంటాడు. అవును ఆనంది, గీతకు వచ్చిన భర్త దుర్మార్గుడు కావచ్చు, కానీ అత్తగారు మాత్రం మంచివారని నీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు అశ్విన్. అలా నందిత అమర్ కూడా ఆనందికి ధైర్యం చెప్తుంటే గీత కూడా కంటతడి పెడుతున్న ఆనంది వైపు చూసి నా గురించి బాధపడద్దు అన్నట్టుగా కళ్ళ సైగతో చెప్తుంది. ఆనంది వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని చిన్న నవ్వు నవ్వుతుంది. సంపత్ ఒక ఆనందినే కాదు, అక్కడ ఉన్న అందరినీ కూడా కోపంగా చూస్తుంటాడు. కొద్దిసేపటికి ఆ పెళ్లి తంతు ముగుస్తుంది. మొండి ధైర్యంతో గీత ఆ పెళ్లిని చేసుకుంది, కానీ సంపత్తో కలిసి ఆ అత్తగారి ఇంటికి వెళ్ళడానికి కష్టంగా అనిపించి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని ఇక కంట్రోల్ చేసుకోలేక ఆనందిని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. తను తల్లడిల్లిపోతుంటే ఆనంది కూడా కన్నీళ్లు పెడుతూ తన వెన్ను మీద చేయి పెట్టి నిమురుతూ, ధైర్యంగా ఉండు గీత, నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పడం మరవకు అని ధైర్యం చెప్తుంది. సంపత్ అదంతా ముభావంగా చూస్తుంటాడు. ఓ రకంగా గీత మీద కాస్త కోపంగా కూడా ఉంటాడు. ఆ క్షణం గీతని సంపత్తో పంపించడానికి అందరి కళ్ళు కూడా చెమకిల్లుతుంటాయి. నందిత బాధపడుతూనే తన దగ్గరికి వచ్చి గీతను దగ్గర తీసుకొని, నీకు ఎవ్వరూ లేరని, నువ్వు అనాథమని ఎప్పుడు అనుకోవద్దు గీత. నీకు మేమంతా ఎప్పుడు అండగా ఉంటాము. నీకక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా ఒక్క ఫోన్ చేయి, మేమందరం నీ దగ్గర వాలిపోతాము అని చెప్తుంది. అశ్విన్ కూడా ముందుకొచ్చి, అవును గీత, నీకు తల్లిదండ్రులు అనే బంధము లేదేమో కానీ మిగతా అన్ని బంధాలు నీకు తోడుగా ఉన్నాయి. మేమందరం నీ సొంత మనుషులం అనుకో అంటూ తనకి ధైర్యం చెప్తుంటాడు. గీత అదంతా వింటూ మౌనంగా కన్నీళ్లు పెడుతూ ఉండగా అమర్ దగ్గరికి వస్తాడు. అమర్ దగ్గరికి రాగానే, మావయ్య అంటూ అమర్ని హగ్ చేసుకుని, నా పెళ్లి మీద మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నారు, కానీ నేను మీ ఆశలు నెరవేర్చలేదు కదా అని అంటుంది కన్నీళ్లు పెడుతూ. అమర్కి ఆ బాధ మనసులో ఉండి కంటతడి పెడుతూ, ఆశలు నెరవేరలేదు అనే బాధ ఉన్నా ముందు ముందు నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం గీత అని అంటాడు అభిమానంగా తన తల నిమురుతూ. చైతన్య కూడా గీత మీద ఎన్నో ఆశలు పెట్టుకోవటం, తీరా ఆ ఆశలు నీరిగారిపోవటం తలుచుకొని బాధపడుతుంటాడు. సాటి ఆడదానిగా శివంగి కూడా కంటతడి పెడుతూ ఉంటుంది. దమయంతి గారు, రంగి, గౌతమి, దీపక్ ఇలా అందరూ గీతను చూసి బాధపడుతూనే ఉంటారు. వాళ్ళందరూ అలా బాధపడటం చూసి భార్గవి అందరికీ ధైర్యం చెప్తూ, గీత నాకు కోడలు కాదు, కూతురు అని అనుకొని మీరందరూ గీత గురించి టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి అని అంటుంది. గీత విషయంలో మేము బాధపడుతున్నాము అంటే అది నీ కొడుకు గురించి భార్గవి అంటాడు అమర్ సంపత్ వైపు కోపంగా చూస్తూ. ఆ మాటతో అందరూ కూడా సంపత్ని కోపంగానే చూస్తుంటారు. గీతని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సంపత్ కూడా అందరి మీద కోపంగానే ఉంటాడు. అశ్విన్ అదే కోపంతో సంపత్ వైపు చూస్తూ, గీతని ఏ చిన్న విషయంలోనైనా బాధ పెట్టినట్టు తెలిసిందో నీ అంతు చూడకుండా ఉండము సంపత్ అని హెచ్చరిస్తాడు. అవును, గీతకి ఎవ్వరూ లేరు, తను అనాథని అనుకుంటున్నావేమో, తనకి మేమందరం ఉన్నామని గుర్తుపెట్టుకో అంటూ చైతన్య కూడా వార్నింగ్ ఇస్తాడు. నువ్వే కాదు, నీ తండ్రి వల్ల కూడా గీతకి ఏ చిన్న కష్టం కలిగినా నిన్ను నీ తండ్రిని ఇద్దరం ఊరుకోము అంటాడు అమర్. నా స్నేహితురాలు నీ వల్ల కంటతడి పెట్టినట్టు తెలిసిందో నేనైతే నీ మీద పెట్రోల్ పోసి తగల పెడతాను అంటుంది ఆనంది. అందరి మాటల కంటే కోరిక పెంచుకున్న ఆనంది మాటలకు సంపత్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, నేను కారులో వెయిట్ చేస్తుంటానమ్మా అని చెప్పి సంపత్ వెళ్ళిపోతాడు. అందరూ వెళ్తున్న సంపత్ని కోపంగానే చూస్తుంటారు. భార్గవి గీతని దగ్గర తీసుకొని, ఆ తండ్రి కొడుకు గీతతో ఎలా ప్రవర్తించినా గీతకు తోడుగా నేను ఉన్నానని మర్చిపోకండి అని, వెళ్దాం రామ్మ గీత అంటూ భార్గవి గీతను తీసుకుని వెళ్తుంటుంది. గీత అందరినీ కంటతడితోనే చూస్తూ అత్తగారితో కలిసి వెళ్తుంటే అందరి మనసులు కూడా భారంగా మారిపోతుంటాయి. భార్గవి కోడలను తీసుకుని గుడి నుండి బయటకొచ్చి
వెనుక సీట్లో ఉన్న సంపత్ పక్కన డోర్ తీసి కూర్చోబెట్టింది. తన పక్కన గీతను చూడగానే సంపత్ ఒక రకమైన విరక్తి చెందుతుంటాడు. సంపత్ పక్కన కూర్చోవడానికి గీతకి కూడా కష్టంగా అనిపించి సంపత్ని కోపంగా చూస్తూనే కూర్చుంటుంది. ఆ కారు బయలుదేరటం అందరూ చూస్తూ గుడి మెట్లు దిగి కిందికి వస్తారు. వెళ్తున్న కారు వైపు ఆనంది కంటతడి పెడుతూ చూస్తుంటే చైతన్య బాధపడుతూ, భార్గవి గారు గీతకి తోడుగా ఉన్నారు ఆనంది. నువ్వు తన గురించి టెన్షన్ పెట్టుకోకు. ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో నువ్వు ఇలా బాధపడటం నీ ఆరోగ్యానికి మంచిది కాదమ్మా అని అంటాడు. ఆనంది కంటతడి పెట్టుకోవటం అశ్విని కూడా చూస్తూ తన భుజం చుట్టూ చేవేసి, ఈ మధ్య గీత గురించి ఆలోచిస్తూ సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. నువ్వు టాబ్లెట్స్ వేసుకునేది కూడా ఉంది ఆనంది. ఇక వెళ్దాం పదా అని అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపితే, అమ్మా వెళ్దాంరా అంటూ అశ్విన్ భార్యని తల్లిని తీసుకొని, మళ్ళీ కలుద్దాం శిరీష అని చెల్లెలకు చెప్పి కారులో బయలుదేరతాడు. అమర్ వెళ్తున్న కారు వైపు చూస్తూ ఉండగానే చైతన్య దగ్గరికి వచ్చి, మనం కూడా వెళ్దాం మావయ్య అని అందరూ వెళ్ళిపోతారు. భార్గవి గారు గుమ్మం ముందు కొడుకుని కోడల్ని నిలబెట్టి హారతి ఇస్తుండగా మరు క్షణంలోనే హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు అక్కడికి వచ్చి భార్య చేతిలో ఉన్న హారతి ప్లేట్ని పైకి విసురుతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుండగానే హారతి ప్లేట్ గాలిలో ఎగిరి ఫ్లోర్ మీద పడుతుంది. గుమ్మం ముందు ప్లేట్ ఒక పక్కకు పడితే హారతి కర్పూరం మరో పక్కకు పడి వెలుగుతూ ఉంటుంది. ముగ్గురు విస్మయంగా కోటేశ్వరరావు వైపు చూస్తుంటే కోటేశ్వరరావు ఎరిపెక్కిన కళ్ళతో భార్య వైపు చూస్తున్నాడు. ఏంటండి మీరు చేసింది? మన కొడుకు కోడలికి హారతి ఇస్తుంటే హారతిని అలా నేలపాలు చేశారేంటి అని అడుగుతుంది భార్గవి. ఎవరు కోడలు? ఈ దరిద్రపురాలు నా కోడలేంటి అంటూ కోపడతాడు. ఆ మాటకి గీత కోటేశ్వరరావు వైపు కోపంగా చూస్తుంటే, ఇంటికి వచ్చిన మహాలక్ష్మి లాంటి కోడల్ని పట్టుకొని అలా మాట్లాడటం తప్పు. అనవసరంగా మాటలు జారకండి అంటుంది భార్గవి. తను అసలు నా కోడలు కాదు అని అంటుంటే తనని పట్టుకొని మహాలక్ష్మి లాంటి కోడలు అంటావేంటి అని గొంతు చించుకుంటాడు. అలా మాట్లాడొద్దని చెప్తున్నాను కదా అని భార్గవి అంటూ ఉండగా, మీరాగండి అత్తయ్య గారు అంటూ గీత మధ్యలో కలగజేసుకుని కోటేశ్వరరావు వైపు కోపంగా చూస్తూ, మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టినప్పుడు నేను మీ ఇంటికి కోడలు కాకుండా ఎలా ఉంటాను అంటూ మామగారిని కాస్త ఎదిరించి అడుగుతుంది. ఏ అమ్మాయి, నా సంగతి నీకు బాగా తెలీదు. మర్యాదగా నా ఇల్లుని నా కొడుకుని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు కోటేశ్వరరావు. గీత ఆ మాట విని సంపత్ ఏమైనా సపోర్ట్గా మాట్లాడతాడేమో అని సంపత్ వైపు చూస్తుంది. సంపత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటి నా కొడుకు వైపు చూస్తున్నావు? నా కొడుకు నీకు సపోర్ట్ చేస్తాడనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగని పని అంటాడు కోటేశ్వరరావు. అది విని మరొకసారి గీత సంపత్ వైపు చూసినా అప్పటికీ సంపత్ మౌనంగానే ఉంటాడు. భార్యని అన్ని మాటలు అంటుంటే కొడుకు అలా మౌనంగా ఉండటం భార్గవికి కూడా నచ్చటం లేదు. మర్యాదగా చెప్తున్నాను, నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటూ కోటేశ్వరరావు గీతకి దారి చూపిస్తాడు. ఎందుకు వెళ్ళిపోవాలి? మీ అబ్బాయి నా మెడలో కట్టిన తాళితో ఈ ఇంట్లో ఉండటానికి నాకు పూర్తి హక్కు ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. సో మీ బెదిరింపులకు భయపడి నేను వెళ్ళే రకాన్ని కాదు అని ధైర్యంగా చెప్తుంది గీత. హక్కులు గిక్కులని మాట్లాడితే నేను మెడ పెట్టి బయటికి గెంటుతాను అంటాడు కోటేశ్వరరావు. మీరు ఇంటి నుంచి గెంటితే కన్నీళ్లు పెడుతూ తలదించుకొని వెళ్ళిపోతానని అనుకోకండి మామగారు. ఈ ఇంటి ముందే కూర్చొని నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు అని ధర్నా చేస్తాను. ఎలాగో మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నది మీడియా ద్వారా లోకానికి తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను కోడలుగా ఇంట్లోకి రానివ్వడం లేదని అదే మీడియా ముందుకు వెళ్ళానంటే మీ రాజకీయ జీవితం ఇంకాస్త సర్వనాశనం అవుతుందని తెలుసుకోండి అని హెచ్చరిస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతాడు కోడల్ని కోపంగా చూస్తూనే. బెదిరించడం కాదు, ఆల్రెడీ మీ అబ్బాయి పుణ్యాన మనసు విరిగి ఉన్నదాన్ని ఆ విరక్తితో ఎంతవరకైనా తెగిస్తానని చెప్తున్నాను అంటుంది గీత.
గీత కళ్ళలో ఆ తెగింపు చూస్తున్న కోటేశ్వరరావు కాస్త తగ్గి, ఈ అమ్మాయి అనుకున్నంత పని చేసిందంటే నా పరువు ఇంకా గంగలో కలిసినట్టే అని మనసులో అనుకుంటూ ఉండగా, గీత ఫ్లోర్ వైపు చూసేసరికి గడప పక్కన ఫ్లోర్ మీద పడిన హారతి ఇంకా వెలుగుతూనే ఉంటుంది. గీత కింద కూర్చొని వెలుగుతున్న హారతిని పట్టుకొని ప్లేట్లోకి తీసుకుంది. ముగ్గురు చూస్తూ ఉండగానే లేచి ఆ ప్లేట్ భార్గవికి ఇచ్చి, మాకు హారతి ఇవ్వండి అత్తయ్య గారు అని అంటుంది. భార్గవి హారతి ప్లేట్ పట్టుకొని జంకుతూ భర్త వైపు చూస్తుంది. కోటేశ్వరరావు మండుతున్న కళ్ళతోని అదంతా చూస్తుంటాడు. మీ భర్తని చూసి భయపడకండి అత్తయ్య గారు, నన్ను కోడలుగా చేసుకోవాలని మీరు కోరుకొని దగ్గరుండి ఈ పెళ్లి జరిపించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అదే ధైర్యంతో నాకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించండి అంటుంది గీత. కోడల మాటలతో భార్గవి ఆ భయాన్ని వదిలేసి కొడుక్కి కోడలికి హారతిస్తుంటుంది. సంపత్ మాత్రం ఏదీ మాట్లాడకుండా అంతా చూస్తూ ఉండిపోయాడు. కోడలు ఇంట్లోకి రావటం ఇష్టం లేని కోటేశ్వరరావు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భార్గవి ఇద్దరికి హారతిచ్చి బొట్టు పెట్టి, ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని వారికి దారి ఇస్తుంది. ఇద్దరు ఒకరికొకరు మొహాలు చూసుకుని కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. సంపత్, గీత లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది రాబోయే వీడియోలో చూద్దాము. కథ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. హైప్ లేదు కాబట్టి, సారీ, అలవాటు ప్రకారం హైప్ అని వచ్చేసింది. మానిటైజేషన్ లేదు కాబట్టి హైప్ కనిపించదు. కానీ లైక్స్ అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.